ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని నిన్న 37, 41, 42 డివిజన్లో జరిగింది. రాత్రి టీడీపీ కార్యకర్త ఇంట్లో బస చేశారు. నేటి ఉదయం ఆయా డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 200 మందితో మర్రి వెంకట్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తన తండ్రి ఆదేశాల మేరకే తన సోదరి బార్లపూడి క్రాంతిని భౌతిక కాయ వద్దకు అనుమతించలేదని దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె నీడ కూడా తనపై పడకూడదని ముద్రగడ బ్రతికుండగానే చెప్పారని గిరిబాబు గుర్తు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు క్రాంతి కేవలం 4 సార్లు మాత్రమే తండ్రిని చూసేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రిలో తన తండ్రి కోమాలో ఉన్న సమయంలో కూడా తల్లిని పరామర్శించలేదని తెలిపారు. ప్రభుత్వం లాంఛనాలు వద్దని చెప్పినా పోలీసులు బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేసులు పెట్టాలంటే అంబటి రాంబాబుతో పాటు తమ కుటుంబ సభ్యులందరిపైన పెట్టాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును ఎప్పుడు విచారణకు పిలిచినా తాము హాజరవుతామని ప్రకటించారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ విడిచిపెట్టవద్దని తన తండ్రి చివరి సూచన చేశారని తెలిపారు. తన తండ్రి మృతి సందర్భంగా కొడుకుగా బాధ్యత తీసుకుని పాడిమోసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి మృతికి సంతాపం తెలిపిన ఓదార్చిన వారందరికీ గిరిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి చివరి కోరిక మేరకే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ వల్ల విద్యుత్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా రెవెన్యూ, విద్యుత్ రిజిస్ట్రేషన్, వ్యవసాయం తదితర శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ సర్వీస్ పేరు మార్పులు, వ్యవసాయ విద్యుత్ సేవలు, సోలార్ పథకాల అమలు తదితర సేవల కోసం భూ యాజమాన్యానికి సంబంధించిన పలు అసలు పత్రాలు సమర్పించాల్సి వస్తోందన్నారు. బ్లాక్ చైన్ వ్యవస్థతో అధికారిక డిజిటల్ రికార్డుల ద్వారానే యాజమాన్యాన్ని త్వరితగతిన ధృవీకరించే అవకాశం కలుగుతుందని, దీంతో ప్రజలకు విద్యుత్ సేవల మంజూరు మరింత సులభతరం కానుందని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రమాదరహిత డ్రైవింగ్లో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ సున్నా ప్రమాదాలే మన లక్ష్యం అనే సంకల్పంతో ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ డి రామ్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి భద్రతా వారోత్సవాలు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. డిపో మేనేజర్ కె మాధవ్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలను ప్రతి ఉద్యోగి విధిగా పాటించాలని, ప్రయాణికుల ప్రాణ భద్రతే సంస్థకు అత్యున్నత ప్రాధాన్యమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన రాజమహేంద్రవరంకు చెందిన మణికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణమలైలో శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లి గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గం అని పిలుచుకునే ఇక్కడ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నారు. గుహ ఆకారంలో ఉండే ఆలయంలో భక్తులు వెనక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు వైపు ద్వారం గుండా బయటకు వస్తూ ఉంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండడంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్ లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దూర ప్రాంతాల విద్యార్థుల రవాణా కష్టాలకు పరిష్కారం. అద్దంకి నియోజకవర్గంలో 11,296 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకవుతుంది. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా జయపంగళూరు మండలం రేణింగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 88 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటివరకు 11,296 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించినట్లు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. చాలా మంది హెల్ప్ చేశారు. నేను ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి చాలా మంది హెల్ప్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,000 సైకిల్ అయితే దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందరూ కూడా బయట చాలా మంది స్కూల్కి ఇవ్వమంటే లోన్ కూడా అందరిచ్చారు. దీంతో పాటు వికలాంగులకు 1 కోటి 1,10,00,000 పెట్టి దాదాపు 220 మందికి ఇచ్చాను. అది ఇంకా 200 మంది కావాలని అడిగారు. అది కూడా సీఎస్ఆర్లోనే తొందరలోనే మండలానికి 1 మండలం పంపించారు. ఒక్కో మండలానికి ఇచ్చుకుంటారు. దాదాపు కమ్యూనిటీలు కడతాం సీఎస్ఆర్ ద్వారానే. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి డబ్బులే కాకుండా రవాణా వ్యాపారం చేస్తా వాళ్ళ సంస్థ బాగుంటే ఆ సంస్థలో ఎంతో కొంత డబ్బుని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, లేకపోతే ఎక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలు అందరితో కూడా సాయం చేపిస్తా ఇట్లా చేపిస్తాం. పిల్లలకి 3,296 బైసికల్స్ గౌరవ మంత్రివర్యులు తన సొంత నిధులతో టీఎస్ఆర్ ఫండ్స్ తో కూడా పిల్లలందరికీ కూడా ఈ సైకిల్ 11,296 అంటే కనుక ఇది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. సో దయచేసి మీరు కూడా పిల్లలు మరి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున మీకు సైకిల్స్ ఇస్తున్నారు అంటే కనుక ఒకటే ఒక ఉద్దేశం, మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, రెగ్యులర్గా స్కూల్కి రావాలి. సో పాఠాలు చక్కగా విని అందరూ కూడా మంచి ఫస్ట్ క్లాస్లో అందరూ కూడా పాస్ అవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ మంత్రి వారిని మీ అందరికీ చేస్తున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సైకిల్స్ మీద స్కూల్స్ కంపల్సరీ రావాలి. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా మీరు ఈ సైకిల్ వాడుకుంటూ రోడ్డు మీద వచ్చినప్పుడు కూడా ప్రమాదాలు ఏమి జరగకోకుండా మా సైకిల్ తొక్కున్నప్పుడు మీరు అటు ఇటు చూసి పిల్లలతో మీ తోటి విద్యార్థులతో మాట్లాడుకోకుండా జాగ్రత్తగా మీరు స్కూల్స్కి వచ్చి స్కూల్స్కి నుంచి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరితే సో అందరికీ కూడా సురక్షితంగా ఉంటారు. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఈ సైకిల్ ఇచ్చినటువంటి మన మంత్రివర్యులకి మీరు ఒకసారి అందరూ కూడా చెప్పడంతో అభినందించాలని చెప్పి విజయవాడలో తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకవుతుందన్నారు. ఈ 2 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించామని, ముఖ్యంగా విజయవాడలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూశామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని సూచించారు. ఎంతో కాలంగా ఇటువంటి సమావేశం గురించి మన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన తర్వాత ఈ 2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంలో మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి కృషితో పాటు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అభివృద్ధి, సంక్షేమమే మన ప్రధాన ఎజెండాగా విజయవాడలో శాంతి భద్రతలు పరడ వెళ్ళే విధంగా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే మనం ఈ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా మనం ఎలాగ తీసుకెళ్తామో మనం ప్రజలకు వివరించి భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించి వాళ్ళ మన్నలు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్లో
అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించి ప్రజల దగ్గరికి వెళ్తే తప్పకుండా విజయం వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఆ మార్గంలో మీరందరూ పయనించాలని, వచ్చే ఎన్నికల్లో కూటమి జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ నగర సమీక్షా సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి వారి నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుదామని ఆయన పిలుపునిచ్చారు. మనందరం కూడా రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం మనం అందరం ఒక ఉమ్మడిగా 3 పార్టీలకు సంబంధించి అందరినీ కలుపుకొని కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకునే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లోకి వెళ్ళడమే మన లక్ష్యంగా మనం పనిచేయాలి. గౌరవ మనోహర్ గారు చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్తారు కాబట్టి నేనైతే ఒక విషయాన్ని మీకు చెప్తా. ఏ వార్డులో కానీ ఎక్కడైనా పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. మనకు మనం చాలా బలంగా ఉన్నామనే ఫీలింగ్ మనకు ఉంటుంది. జనంలో బూత్ స్థాయి నుంచి ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, బూత్ లెవెల్కి వెళ్ళండి. రానున్న రోజుల్లో ఎక్కడ మనం బలంగా ఉంటే అక్కడ మనం కంటెస్ట్ చేయాలన్నదే మన పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ రావాలి. సో అలా రావాలంటే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండడం చాలామంది ఉంటారు. ఉన్న వాళ్ళు అందరికి కూడా నేనైతే మనం బయటికి మనకి ఎంత గొప్పగా కనిపించినా కూడా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం ఉంటుంది. మనోహర్ గారు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తారు కాబట్టి పోటీ చేయాలనుకున్న ప్రతి అభ్యర్థికి నా నుంచి ఒక సూచన. ఎవరైతే 10 ఓట్లు ప్రభావితం చేయగలరో, ఒక గ్రామం పెద్ద కావచ్చు, సంఘం పెద్దలు కావచ్చు, ఎవరైతే మీ పరిధిలో ఉంటారో వాళ్ళని అందరినీ కూడా జాయిన్ చేసుకొని పార్టీని ముందు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీ ప్రాంతంలో ఎవరైనా మన పార్టీకి ఉపయోగపడతారనుకుంటే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసే పరిస్థితి ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. అతి త్వరలోనే పార్టీ మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలంటే 100% స్ట్రైక్ రేట్ రావాలి, ఎక్కడ కూడా మనం తగ్గకూడదు అన్నది మన పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. కూటమి ఘన విజయం సాధించాలి. మొన్న అసెంబ్లీ ఏ విధంగా కొట్టామో అంతకంటే ఘనంగా కొట్టే విధంగా ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాజకీయాల్లోకి ఎవరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకొని రారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి వస్తారు. కాబట్టి మనందరి కోరికలు తీరాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరగాలి. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరే ఆ పని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటూ, నీట్పై ప్రధాని స్పందించగా లేనిది డిఎస్సి అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధినేతలు అతలాకుతలమై పార్లమెంట్లో చర్చించక తప్పనటువంటి నేపథ్యంలోకి వచ్చారు. నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాంగ్చుక్ను కూడా ప్రభుత్వం వెళ్లి దీక్ష విరమింపజేసింది. విద్యార్థులతోటి చర్చలు జరపడం కోసం ప్లేస్ మీ దగ్గరికి మేము రావాలన్నా, మా దగ్గరికి మీరు రావాలన్నా ప్రధానమంత్రి సైతం దీని మీద కదిలి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇది ఢిల్లీలో జరుగుతుంది, దేశ రాజధానిలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇలాంటి లీకేజీలే, ఇలాంటి అవకతవకలే డిఎస్సి అనే ఒక ఎగ్జామినేషన్లో జరిగితే ప్రభుత్వం తన మనుషులకి, తన వర్గానికి, తమ వాళ్ళకి పోస్టులు అమ్ముకుంటే గత నెల రోజులుగా దాదాపు
ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నటువంటి, కూటమి పేరుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎందుకు కదలలేకపోతున్నారు? నీటిని చూసైనా మీకు బుద్ధి తెచ్చుకోరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీ అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాట్లాడుకోవటం కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన అంశాల మీద ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రజల ఆలోచనని ప్రతిబింబించేయటం ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి లాకప్ డెత్ కానివ్వండి, ప్రజల మీద, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, నిరంతరం 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వం కనబడుతూ ఉన్నది. అక్కడ విద్యార్థుల ఒత్తిడికి లొంగి తలగ్గి తుపాకులు పట్టుకొని విద్యార్థుల మీదకి గురి పెట్టినప్పటికి కూడా తుపాకులు దించేసి విద్యార్థులకి సెల్యూట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసి, కేంద్రాన్ని చూసి ఎందుకు సిగ్గు తెచ్చుకోలేకపోతున్నారో ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అడుగుతున్నది. ఏం తక్కువ అన్యాయం చేశారా ప్రజలకి డిఎస్సిలో? మీరు అనేకమైన అంశాల మీద డిఎస్సిలో ఈరోజు క్వాలిఫై కానటువంటి వాడికి ఉద్యోగాలు ఇవ్వటం, అత్యధిక మార్కులు సంపాదించిన వాడికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వకపోవటం, మీ మనుషులు మాత్రమే ఉద్యోగాల్లో చేర్పించుకొని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే మీరు చూసుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా పెడతారో తెలియనటువంటి నేపథ్యంలోకి మీరు వెళ్ళిపోయారు. పేపర్ ఒకడే సెట్ చేస్తాడు, ఎగ్జామినేషన్ వాడే పెడతాడు. కానీ నీట్ అన్న నయం, సెటింగ్ ఆఫ్ పేపర్స్ ఇస్ ఎ డిఫరెంట్ గ్రూప్ అండ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఇస్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్. అయినా తప్పులు జరిగాయి అక్కడ. కానీ 2 ఒకటే చేస్తున్న చోట మీ వర్గానికి, మీ మనుషులకి న్యాయం చేయడం కోసం పెట్టుకున్నటువంటి జరిగినటువంటి దగా ఏదైతే ఉందో డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మొదలుకొని ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఎందుకు మాట్లాడరు? ప్రధానమంత్రే కదిలొచ్చాడు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీ కొడుకుని దాచేస్తున్నారా? కొంగు చోట్న, తెరచోట్న ఎన్ని అవాంతరాలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా విద్యార్థుల పేరుతోటి, లేకపోతే నిరుద్యోగుల పేరుతోటి మాట్లాడరా? వాస్తవాలు చెప్పరా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఉద్యమానికి తెరదీస్తుంది. రేపు 28వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతోటి, యువజనులతోటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. జీవో 396 రద్దు కోరుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దస్తావేజు లేఖర్లు ఆర్టీసీ బస్సులను శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. భీమవరం రిజిస్టర్ కార్యాలయం ప్రకాశం చౌక్ వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాళ్లూరి మధు మాట్లాడుతూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేయొద్దని, ఇది ప్రజల తరతరాల ఆస్తులకు సంబంధించిన సున్నితమైన విషయమని స్పష్టం చేశారు. ప్రైవేటుకు చేయబోమని చెబుతూనే ప్రభుత్వం జీవోల రూపంలో తమను మభ్యపెడుతున్నట్లు తెలిపారు. 396 జీవో వలన 1,00,000కు పైగా దస్తావేజు లేఖర్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గత 6 రోజులుగా జీవో నెంబర్ 396 ఏదైతే ప్రజలాస్తుల రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ జీవోను రద్దుపరచమని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజలాస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ అనేది ప్రైవేటీకరణ జరిగిపోతుంది. కనుక ఈ ప్రైవేటీకరణ అనేది మేము ఆత్మని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వారం రోజులుగా వినూత్న కార్యక్రమం చేయడం వచ్చింది. నిన్న భిక్షాటం చేసాం, వంట వర్క్ చేసాం. ఈరోజు మరి గవర్నమెంట్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసాం. అంటే మాకు జీవో నెంబర్ 396 రద్దు అవ్వకపోతే కనుక మా పరిస్థితి ఏంటంటే రేపొద్దున బస్సులు తుడుచుకుంటామే. కనుక మా పరిస్థితి గవర్నమెంట్ అర్థం చేసుకుని మాకు తగు న్యాయం చేయాలని జీవో నెంబర్ 396 రద్దుపరిచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సేవ చేయించుకోవాలంటే ఆ సేవా కేంద్రాలకి ముసళ్ళైనా, పడుచులైనా, ఆడవాళ్ళైనా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే స్త్రీలు ఇంట్లో నుంచి బయట రాలేకపోతే స్వయంగా అక్కడికి వెళ్ళి సేవ అందించే పరిస్థితి ఉంది. అదే సేవా కేంద్రాలు అయితే అలాగా అందించే పరిస్థితి లేదు.
కావున మీరు పెట్టిన ఈ పీపీ విధానం ఏదైతే అది మీకు ఇష్టమేమో కానీ ప్రజలకు ఇష్టం లేదు. ప్రజల ఆస్తులకి భంగం కలిగించే ఆ జీవో నెంబర్ 396 రద్దుపరిచి మేము యథావిధిగా 150 సంవత్సరాలుగా వస్తున్న ఏదైతే లేఖల వ్యవస్థ ఉందో కొనసాగించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. దసరా లేఖలు విరుద్ధంగా ప్రైవేటైజేషన్ చేస్తాం, ప్రైవేట్ పీపీపీ విధానం అని చెప్పేసి దసరాకు 2000 రూపాయలు ఇచ్చుకున్నారు, 2200 అంటున్నారు. ఇవాళ దస్తావేజ్ చిన్న దస్తావేజ్ 100 ఇచ్చుకున్నాడు, 500 ఇచ్చుకున్నాడు, 1000 ఇచ్చుకున్నాడు. ఏ దస్తావేజ్ 200 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి అంటే ప్రజలకు అది భారమే తప్పితే ప్రజలకి ఉపయోగించితే కాదు. ఈ వృత్తిని అందుకుని సుమారుగా 100 ఏళ్ళ నుంచి కూడా ఫ్యామిలీల తరఫున ఉన్నవాళ్ళు ఉన్నారు. 4 లక్షల మంది స్టేట్ వైడ్గా ఉంటే వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. మేము ఏదో ప్రైవేట్గా ఇదివరకు కోర్టులు కూడా లేకుండా జరగదని చెప్పేసి కోర్టులు కూడా ఇదివరకు ఇచ్చింది. కోర్టులు లోపలికి వెళ్ళడానికి లేదు అన్న టైంలో కూడా కోర్టు కూడా లేకుండా ఎలా జరుగుతుంది, రాసి కూడా ఉండాలని చెప్పి కోర్టు ఇచ్చింది. ఇవాళ ప్రింటెడ్ మ్యాటర్ లేదు ఇచ్చేస్తా ఉన్నారు. ప్రింటెడ్ మ్యాటర్లు ఇచ్చేస్తే లీగలైజ్లు అన్నీ రావు. ఇప్పుడు వారసత్వమైన 100 మంది ఉంటే 100 మందిలో ఎవరు నలుగురిని ఎత్తుకున్నట్టు చేసేస్తే అది వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టం, కక్షిదారులు కూడా అది నష్టం. కాబట్టి పీపీపీ అనే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం మొత్తం అందరూ కూడాను. జీవో 396 రద్దు చేసి ప్రైవేట్ పార్ట్నర్షిప్ని రద్దు చేయాలని చెప్పి లేఖలు అందరి తరఫున కోరుతున్నాము. ఆర్ఎస్కే సేవా కేంద్రాలు ఏమీ ఉచితం కాదండి, ఎవరికి సేవ చేయట్లేదు. మేమైనా సరే దస్తావేజుల లేఖలు అయినా సరే ఎవరైతే కొంచెం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము 1000 రూపాయలు తీసుకునే చోట 100 రూపాయలు మాత్రమే తీసుకుని మేము సర్వీస్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ ఆర్ఎస్కే విధానం వస్తే కనుక ఎవరైతే కొనుక్కుంటున్నారో పేదవాళ్ళకి వాళ్ళు ప్రభుత్వం ఆర్ఎస్కే విధానం ద్వారా సేవ చేస్తారా? ఆర్ఎస్కే విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లకి ఎటువంటి లోటు జరగకుండా ఉంటుందా? వీటికి గవర్నమెంట్ వారు తక్షణం సమాధానం చెప్పాలి. మన అనగాని సత్యప్రసాద్ మీడియాలో మాట్లాడిన మా దస్తావేజ్ లేఖల గురించి ప్రస్తావించకపోవడం, ఇంతలా ధర్నా చేస్తున్న వారి విషయానికి వెళ్ళకపోవడం అనేది ఈ సంకుచితంగా ఉంది. ఇది గవర్నమెంట్ వారు తోసిపుచ్చుకోవడానికి వ్యవహరిస్తున్న తీరులా ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణకుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, పూర్తయిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని శాఖల అధికారుల పనితీరు బాగాలేదని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ర్యాంక్ తగ్గుతూ వస్తుందని అన్నారు. అధికారులు సక్రమంగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాగా పనిచేసి నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. అధికారులందరినీ పిలవాలా, మీ పరిధిలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు మాకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి మేమేం చేయాలో కూడా చేసేదానికి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు పని విధానం ఎంత బాగా చేస్తే అన్ని మార్కులు ఎమ్మెల్యేలకు వస్తాయి. ఇప్పుడు మీరు వేరు మేము వేరు కాదు, ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది అఫిషియల్ గవర్నెన్స్ కాదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరు మేము కలిసి చేస్తేనే ఇక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోయినా పేరు రాదు, నేను చేయకపోయినా పేరు రాదు. మన కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉన్నాడు, ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడు. ఆ 2 మాత్రం నాకు ప్లస్లో వచ్చాయి. తర్వాత మీ అధికారుల తీరన్నీ కూడా ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తున్నారు. మనం కాదు ఇచ్చేది, పైన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం బి గ్రేడ్ వెళ్ళిపోతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అధికారులు అందరూ కూడా మంచివాళ్ళు, మీరందరూ పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఎవరిని కూడా ఏమీ అనలేదు, అంటే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ కొన్ని పరిస్థితులు చూస్తే బాధగా ఉంటాయి. అంటే ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లా కాకుండా మనదేముంది వచ్చేసాము మేము చేయాల్సిన పరిస్థితి, మీకు మార్కులు మైనస్ వస్తే ఆ మార్కులని మాకు జోడిస్తున్నారు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేకి మైనస్ మార్కులు ఇస్తున్నారు. ఇది స్టేట్ వైడ్ పాలసీ పెట్టున్నారు. ఇప్పుడు సపరేట్గా దీనికి ఒక టీం వేశారు. మాకు దాదాపు ఒక 5 మంది, అలాగే సచివాలయం వాళ్ళని ఇక్కడికి మాకు ప్రొఫెషనల్ వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు మా వినయ్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు, సాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో లేదు.
నేను ఇబ్బంది పడకూడదు. అందుకనే మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడ నా నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. వచ్చినటువంటి అర్జీదారుడు పదే పదే మీ ఎంఆర్ ఆఫీస్ దూరం తిరుగుతూ ఉంటాడు. నేను చెప్పేది మీకు ఏంటంటే, గతం లాగా ఉంటా ఉంటే కుదరదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రూల్స్ స్ట్రైట్గా ఫాలో అయ్యేవాళ్ళు, రూల్స్ అగ్నెస్ట్గా చేసే పరిస్థితి. మీకు కూడా నేను మళ్ళీ మీ అందరూ చెప్తాను, ఎంఆర్ వాళ్ళకి, ఎండి వాళ్ళకి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి అందరూ, మేము ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయమని మేము బలంతో పెట్టాం. ఎక్కడ ఇబ్బందికర పరిణామాలు చేయమని చెప్పాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము చేసినా ఒకటే, మీరు చేసే ఇద్దరు సమానం. ఆయనకి నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేసినా మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం పద్ధతిగా, ఎందుకంటే గతంలో చేసిన పాపాలు మీకు సంబంధం లేదు, మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు. గత పాపాలు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పట్టాలు చేసుకున్నారు రెవెన్యూ పరిధిలో. మీరేముంది, ఈరోజు వాళ్ళు వచ్చి మాది పట్టా అంటే మీరు పట్టా ఉందండి అని చెప్తున్నారు మాకు. కానీ దానికి యాక్చువల్గా మీరు బ్యాక్గ్రౌండ్ పోయి మొత్తం ఫైల్స్ అనేది తీసి మీరు విచారించాలి. అట్లేకపోతే కొన్ని 100 ఎకరాలు పోయినాయి, గూడూరులో 1000 ఎకరాలు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటి దొంగ వ్యవహారం చేసి. అది కుదరదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీరు అట్లా కానీ చేస్తే మాత్రం నేను కూడా గమ్ముని ఉంటాను. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని వైష్ణవ ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలులోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భీమడోలు జంక్షన్లోని రూపక దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం సాయిరం, బృందావనం మధుపవన్, గౌతమ్ మంగనాథ్ వేద మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాత సేవానంతరం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. దూర ప్రాంతాల విద్యార్థుల రవాణా కష్టాలకు పరిష్కారం. అద్దంకి నియోజకవర్గంలో 11,296 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకవుతుంది. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టీకరణ. సీసీ సున్న సమాప్తం. నమస్కారం.